తాతయ్య ఏంటి? ఒంట్లో బాలేదా? టాబ్లెట్ వేసుకుంటున్నారు? అవును. ఎందుకు అంత కోపంగా ఉన్నారు? చిన్న పిల్లలతో అలాగేనా మాట్లాడేది? నేనెలా మాట్లాడాలో నాకు నేర్పిస్తున్నావా? అంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా పిల్లల్ని చూడగానే దగ్గరికి తీసుకొని నీ పేరేంటమ్మా, ఏం చదువుతున్నావు, నీకేమిష్టం ఇలా అడుగుతారు కదా. నీ పేరేంటి? కృష్ణ తులసి. అంతేనా? ఇంకేం మాట్లాడరా? నిన్ను చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. ఇంకా నీతో మాట్లాడాలని నాకెలా అనిపిస్తుంది? వెళ్ళెక్కడి నుంచి. అదేంటి తాతయ్య అలా చిరాకు పడుతున్నావు? ఏయ్, ఎవరు చెప్పారు నేను నీకు తాతయ్య అని? ముందెక్కడి నుంచి వెళ్ళు. ప్రసాదు, ఏంటి పాపం మీద అరుస్తున్నావు? అమ్మా చూడమ్మా, ఈ తాతయ్య నన్ను ఎలా అరుస్తున్నాడో. నా మీద తాతయ్యకి ఎందుకంత కోపం? తాతయ్యకి ఒంట్లో బాగలేదు కదమ్మా, అందుకే కొంచెం చిరాగ్గా ఉన్నారు. నువ్వు వెళ్ళు, తర్వాత వచ్చి తాతయ్యతో ఆడుకుందువు గాని. పసిపాప, అది పసిపాప. 3 అడుగుల జాగా కావాలని 3వ అడుగుకి నెత్తిన కాలు పెట్టి పాతాళానికి తొక్కిన వామనుల్లా కనిపిస్తుంది. అది పసిపాప ఏంటి? ప్రసాదు, ఏంటి ప్రసాదు, నువ్వే నా ఇలా మాట్లాడుతుంది? నాతో ఎంత ప్రేమగా ఉండేవాడివి, నన్ను ఎలా చూసుకునేవాడివి, అలాంటిది చిన్న పాపతో అలా మాట్లాడుతున్నావు? నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నా భూమేనా నాకు నచ్చని పనులు చేస్తుంది, నచ్చని విధంగా ప్రవర్తిస్తుంది అని. ప్రసాదు, నేను నీకు చెప్పినా అర్థం కాదు. నా కూతురు నాకు లేదని అంత ఆవేశంగా వెళ్ళిపోయింది నువ్వు. మళ్ళీ వచ్చినప్పుడే నాకు ఆశ్చర్యం వేసింది. అర్థం చేసుకుని వచ్చావేమో అని చిన్న ఆశ పుట్టింది. కానీ నువ్విప్పుడు ఇలా మాట్లాడుతుంది చూస్తుంటే నువ్వేమీ మారలేదు ప్రసాదు. అదే మాట మీద ఉన్నావు. నేను లేను అనుకున్నప్పుడు పుట్టింటికి నన్ను తీసుకుని వెళ్ళాలి అని నువ్వెందుకొచ్చావు? సమాజం కోసం నలుగురు 4 రకాలుగా అనుకునేది నిన్ను కాదుగా, నన్ను. 10 మందికి మంచి చెడు చెప్పే పెద్ద మనిషి కన్నబిడ్డ విషయంలో ఎలా చేశాడే అనుకుంటారు తప్పితే ఆ కన్నబిడ్డ ఈ తండ్రికి ఏం చేసిందని అనుకోరు కదా. అందుకే రావాల్సి వచ్చింది. అంత బాధపడుతూ కష్టపడుతూ నన్ను పిలవాల్సిన అవసరం ఏముంది? అక్కడ వసతులు బాగా లేవు, తొలి సీమంతానికి బిడ్డనింకా తీసుకురాలేదని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. ఇప్పటికే ఎప్పుడు తీసుకొస్తావో అని చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు. నా భార్య కూడా అడిగింది. నా భార్య కోసమే వచ్చాను. అంటే నా కోసం రాలేదన్నమాట. నేను నీకు ఏం చెప్పినా నీకు అర్థం కాదు ప్రసాదు. ఇప్పుడు నువ్వు నా మాట వినే పరిస్థితుల్లో లేవు. నేనేదో తప్పు చేశాను అనే భ్రమలో నువ్వున్నావు. ఆ భ్రమలో నుండి నువ్వు బయటకు వచ్చే వరకు నీ మాట మారదు, నువ్వు మారవు. సరే, అంతగా ప్రేమించిన నువ్వు ఇంతగా ద్వేషిస్తుంటే బాధగా ఉన్నా నలుగురు ఏమనుకుంటారో అని బాధపడుతున్నావే, ఆ బాధ నీకు రాకూడదు. చుట్టుపక్కల వాళ్ళు మా అమ్మ బాధపడేలా మాట్లాడే అవకాశం నేనివ్వకూడదు. అందుకోసమైనా మంచి రోజు చూసుకుని తప్పకుండా వస్తాను. కానీ ఒక్క విషయం, నువ్వు నీ భర్త కలిసి రండి. ఇష్టం ఉన్నన్ని రోజులు నా ఇంట్లో ఉండండి. కానీ ఆ పాపను మాత్రం తీసుకురావద్దు. ఆ పాప అక్కడికొచ్చి నన్ను తాత అని, మా భార్యని అమ్మమ్మ అంటే ఎవరా పాప అని అందరూ అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేను. కడుపును పుట్టే బిడ్డ గురించి మాట్లాడాలో, కళ్ళ ముందునున్న ఆ పిల్ల గురించి మాట్లాడాలో మాకే అర్థం కాని పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచొద్దు. అందుకే ఆ పాపను తీసుకురావద్దని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు ప్రసాదు? నేను లేకుండా పాప అన్ని రోజులు ఇక్కడెలా ఉండగలుగుతుంది? ఈ ప్రశ్న మీ ఆయన్ని అడగలేదా?